హలో అండి, నా పేరు లక్ష్మి. లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం. ముందుగా మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నవల పేరు కడిగిన ముత్యం, 14వ భాగం. రచన మీరా లక్ష్మి గారు. రాధ ఎలా తేరుకుంది. రాధ ఇటు తిరిగేసరికి మధు తనని శల్యపరీక్ష చేస్తున్నట్టుగా చూస్తుండటంతో క్షణకాలం దిమ్మెరిపోయినట్టు అలాగే ఉండిపోయి మరుక్షణం అక్కడి నుండి వెళ్ళిపోయింది. కృష్ణకి అక్కడి నుండి పారిపోవాలనిపించింది. రాధ, ఇలాంటి రాధ ఇలా మారిపోయింది. కనీసం తనని పలకరించలేదు. తనను చూడలేనట్లు, చూడటం మహాపాపం అన్నట్లు ఇలా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయింది. రాధని చూడగానే ఎలా లేచి నిలబడ్డాడు. రాధ అక్కడి నుండి వెళ్ళగాని అలాగే సోఫాలో కూడా కూలబడినట్లుగా కూర్చుండిపోయాడు. మధు మనసు మండిపోతున్నా వచ్చి కృష్ణకు ఎదురుగా ఉండే సింగిల్ సోఫాలో కూర్చున్నాడు. కొద్ది క్షణాలకే కృష్ణ ముఖం వాడిపోయినట్లుగా అయింది. తనకి ఎదురుగా కూర్చున్న మధు ముఖంలోకి చూడలేని వాడిలా పక్కకు తిరిగి సూర్యనారాయణ గారితో కబుర్లు చెప్పసాగాడు. ఎప్పుడు మధు తన కేసి చూస్తాడా, ఎప్పుడు తన ప్రతాపం చూపించాలా అని చూస్తుంది శేషమ్మ. యథాలాపంగా తల ఎత్తిన మధుకి శేషమ్మ తననే చూస్తూ నిలబడింది. మధు తల ఎత్తగానే గ్రహించినట్టుగా అది అన్నట్టు మూతి బిగించి తల కిందికి మీదికి ఆడించింది. ఆ తర్వాత మధుకేసి ఇంతలో మృదుల ట్రేతో కాఫీ కప్పులు పెట్టుకుని వచ్చింది. రా అమ్మ మృదుల, సూర్యనారాయణ గారు అన్నారు. మృదుల రాగాని నా మేనకోడలు, దీని బాధ్యత నా మీద ఉంది అన్నారు. నమస్కారం అండి, మృదుల మృదువుగానే అంది. కృష్ణ పెదవులు కదల్చకుండా నమస్తే మెల్లగా అన్నాడు. మృదులలో వచ్చిన మార్పుకి సూర్యనారాయణ గారు పొంగిపోతున్నారు. ఎంత వినయం, ఎంత మర్యాద వచ్చింది, ఇదంతా రాధ చలువ అనుకున్నారు. కృష్ణ ఖాళీ కప్పు టీపై మీద పెట్టేస్తూనే లేచి నిలబడ్డాడు. వస్తానండి, పని ఉంది అంటూ 2 చేతులు జోడించాడు. సూర్యనారాయణ గారు కూడా లేచి నిలబడ్డారు. మంచిది, మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి తప్పక రావాలి. మీ నాన్నగారిని తీసుకుని మీరు మా ఇంటికే రావాలి. ఇది మీ ఇల్లే అనుకోండి అన్నారు. ఎదుటి మనిషిలో కాస్త మంచితనం ఉన్న సూర్యనారాయణ గారు కొండంత గౌరవం ఇస్తారు. కృష్ణని చూడగానే మంచివాడుగా, గౌరవమైన వ్యక్తిలా కనిపించాడు. మంచివాళ్ళంటే ప్రాణం ఇచ్చే ఆయన వాళ్ళ తండ్రిని తీసుకుని ఇక్కడికే వచ్చేయమన్నాడు. కృష్ణ మధుకేసి తిరిగాడు. మధు కృష్ణని నఖశిఖ పర్యంతం గమనిస్తున్నాడు. అతను తన వంకే అలా పరీక్షగా చూడటంతో తన ముఖంలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందేమోనని కంగారు పడ్డాడు. మామూలుగా అవటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ మధు చేయి అందుకొని స్నేహభావంతో నొక్కి, ఇక నాకు సెలవు ఇప్పించండి అన్నాడు. ముగ్గురు బయటికి వచ్చారు. కృష్ణ అడుగులు చాచి వేస్తున్నట్టుగా వేస్తూ గబగబా ఆ ఇల్లు దాటాడు. కృష్ణ అటు వెళ్ళగానే మధు లోపలికి వెళ్ళబోతుంటే సూర్యనారాయణ గారు మధుతో మాట్లాడుతూ పావుగంట ఆపేశారు. శేషమ్మ అక్కడే కూర్చుంది. మధుని శ్రద్ధగా గమనిస్తుంది. మధు పైకి వచ్చేసరికి అప్పటికి రాధ కొంత తేరుకుంది. మధు కృష్ణని పరిచయం చేసి తనకేసి చూసిన ఆ చూపు జన్మలో మర్చిపోలేదు. మాట్లాడే మాటల వాడికన్నా మనిషిని శల్యపరీక్ష చేస్తున్నట్టు చూసే ఈ చూపులకి చాలా శక్తి ఉంటుంది. మధులో హఠాత్తుగా కలిగిన కోపానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలిసిపోయినట్టయింది. ఎలాగో కృష్ణ విషయం తెలిసి ఉంటుంది. తనని ఇన్నాళ్ళు ఈ విధంగా సాధిస్తున్నాడన్నమాట. అది వరకు మధు మీద అభిమానం ఉంది, జాలి ఉంది, గౌరవం ఉంది. ఇంత చదువుకొని సంస్కారం ఉండి అసలు సంగతి ఏమిటో తెలుసుకోకుండా, కనీసం ప్రయత్నించకుండా ఎంత సిల్లీగా ప్రవర్తించాడు. రాధ తల ఆలోచనలతో వేదనతో పగిలిపోతున్నట్టుగా ఉంది. ముఖం కడుక్కుందామని ఇటు తిరిగేసరికి అప్పుడే వచ్చిన మధు తననే చూస్తూ నిలబడి ఉన్నాడు. ఆ చూపులని రాధ ధైర్యంగా ఎదుర్కొంది. ఇద్దరూ ఒకరినొకరు కొలుచుకున్నట్లుగా చూసుకుంటున్నారు. మధుకి అరికాలి మంట నెత్తికెక్కినట్లయింది. ఎంత ధైర్యం, ఎంత నిబ్బరం! తనకి తెలిసిపోయిందని రాధ గ్రహించింది. అయినా ఆ వ్యక్తిలో నదురు బెదురు లేదు. అది వరకు ఎందుకు కోపం అని బ్రతిమాలడిగింది. ఇప్పుడు ఎలాగూ తెలిసిపోయింది కదా అని మొండితనం అన్నమాట. అయినా అతనికి రాధని అలా వదిలేయాలనిపించలేదు. ఏదో ఒకటి అని రెచ్చగొట్టమని మనసు వృధ చేయసాగింది. అతనిలో అది వరకటి విసుగు, కోపం కన్నా రాధ మొండిగా ఉండటంతో పైశాచికమైన తత్వం చోటు చేసుకుంది.
అది ఎదుటి మనిషిని బాధపెట్టి ఆనందించటం. పరిచయం చేస్తుంటే అలా పరిగెత్తుకు వచ్చేసావేం అని అడిగాడు. పరిచయం చేస్తుంటే ఎక్కడ వచ్చాను, పరిచయం చేశాకనే వచ్చాను నిదానంగా జవాబు ఇచ్చింది. అతను ఎలా ఫ్రెండ్ అయ్యాడో అడగలేదే. ఆనంద్ క్లోజ్ ఫ్రెండ్ అని మీరేగా పరిచయం చేశారు, అప్పుడే మర్చిపోయారా? రాధలో తెగింపుదనం వచ్చేసిందనుకున్నాడు. తనతో ఈ విధంగా మాట్లాడడం ఇది మొదటిసారి. రాధనేం చేయాలి? అతని తల పగిలిపోతున్నట్టుగా ఉంది. జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. రాధ అక్కడి నుండి వెళ్ళిపోయింది. శేషమ్మ కూతురి దగ్గరికి గబగబా వచ్చింది. ఒసే మృదుల, ఆ కృష్ణగాడు ఎవరో తెలుసా? కుతూహలంగా అడిగింది. వెనుక తల్లి మాటలు పూర్తిగా మర్చిపోయిన మృదుల ఏమాత్రం ఉత్సాహం లేకుండా ఎవరు అంది. ఆ కిష్టిగాడే, రాధని ప్రేమించి గంగలో ముంచినవాడు. మృదుల తల్లికేసి పూర్తిగా తిరిగింది. తల్లి ముఖం చెప్పలేనంత సంతోషంగా ఉంది. తల్లి అప్పుడు కృష్ణ అనే అతను గురించి గట్టిగా అనటం, మధు విసురుగా రావటం, తర్వాత తల్లి తనను ప్రోత్సహించటం ఒకటొకటే గుర్తు రాసాగి తన మట్టి బుర్ర ఆలోచించనే లేదు. తల్లి మాటలు వారిద్దరి మధ్య చిచ్చు పెట్టలేదు కదా. తను ఏదీ గ్రహించలేకపోయిందేమిటి? తల్లిని అడిగింది. ఈ విషయం బావకి చెప్పలేదు కదా. అలా అడుగుతూనే తల్లి ముఖంలోకి ఆదుర్దాగా చూసింది. నేనెందుకు చెప్తానే, నాకేం పని? బావ గ్రహించే ఉంటాడు. రాధా కృష్ణ ఒకరినొకరు చూసుకొని ఎలా బిగుసుకుపోయారని. అవ్వా! ఆవిడ చిత్రంగా బుగ్గలు నొక్కుకున్న పెదాల చివర నుండి సంతోషం చెవుల వరకు పాకి వచ్చింది. ఎప్పటికైనా చేసిన పాపం పండకుండా ఉంటుందా? రాధ చేసిన పాపం ఇప్పుడు ఈ విధంగా పండింది. నింపాది. మృదుల కసిరింది. అమ్మా, రాధక్క నిన్నేం చేసిందని అలా అంటున్నావు? ఇదే అక్కనైతే ఇలా అనగలవా అని అడిగింది. చాలే పెదవ మాటలు నువ్వును, ఆవిడ కసిరింది. రాధతో అక్కని పోలుస్తావేం? అక్క నువ్వు ఇలాంటి వెధవ పనులు ఏం చేశారు? రాధ మాత్రం ఏం చేసింది? ఏం తెలియకుండా ఎందుకు నోరు జారుతావమ్మా? మనం వాళ్ల పంచన ఉండి వాళ్ల మీద ఇలాంటి అభాండాలు వేయవచ్చా? మందలిస్తున్నట్టుగా అంది. మనల్ని ఆదుకుంది మావయ్య. ఈ ఇంటికి అరిష్టం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోగలని? ఆ ఇంటికి జరిగే ప్రమాదం తను తప్పించేస్తున్నట్లుగా మాట్లాడింది. రాధ ఈ ఇంటి కోడలన్న మాట మర్చిపోకు. ఈ సంతంతా మనకెందుకు అని సమస్య లేవదీసిందంటే మనం వెళ్ళి రోడ్డు మీద నిలబడాలి. దీని బాబు సొమ్ము. అసలు నువ్వు ఈ ఇంటి కోడలు అవ్వాల్సింది. నీ స్థానాన్ని గద్దలా తన్నుకుపోయింది. ఇదంతా నీ తెలివి తక్కువతనం వల్ల కాదు. చూసి రమ్మంటే ఈ రోజుల్లో పిల్లలు కాల్చి వస్తున్నారు. నువ్వు ఉన్నావు ఎందుకు? అంటించి రమ్మంటే ఆర్పి మరీ వస్తున్నావు. ఆవిడ బాధపడిపోయింది. చి, మృదుల తల్లిని చీదరించుకుంది. ఇంకా సిగ్గు లేకుండా చెప్తున్నావా? నేనేదైనా తెలియక చేసి మందలించేది పోయి చేయమని ప్రోత్సహిస్తున్నావా? అందుకే మావయ్య అలా అన్నాడు. అంటాడు. మావయ్య అనటానికేం? అన్నీ అయితే ఎన్నైనా చెప్పచ్చు. మూతి తిప్పింది. పోయిన జన్మలోనూ ఇలాంటి పాపాలే చేసి ఉంటావు. ఆ పాపం ఈ జన్మలో మమ్మల్ని కూడా వెంటాడుతుంది అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. నువ్వు నా కడుపున చెడబుట్టావి అని పళ్ళు నూరుకుంది. మధుకు కోపం ఎక్కువైపోయింది. అందులో రాధాస్సులు భయపడకపోవటం అతనికి పిచ్చి కోపం తెప్పిస్తుంది. ఇంత ధైర్యం మొండితనం ఉన్న ఆడదాన్ని ఎప్పుడూ చూడలేదనుకున్నాడు. ఇంతవరకు తనకు తెలియదని పైకి అలా నటించిందనుకున్నాడు. ఇప్పుడు తనకు తెలిసిపోయిందని తెలిసి కూడా అంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతుందో అతనికి అర్థం కాలేదు. అది వరకు చూపులతో బాధించే మధు ఇప్పుడు రాధకేసి చూడటమే మహాపాపం అన్నట్లు రాధ ఇటు వస్తుందంటే అటు తప్పుకొని వెళ్ళిపోతున్నాడు. కాఫీ వగైరాలు రాధకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు. అందుబాటులో తల్లి లేకపోతే మృదులను శేషమ్మను అడుగుతున్నాడు. తనని అర్థం చేసుకోకుండా తన మీద కక్ష సాధిస్తున్న మధు తప్పించుకుని తిరుగుతుంటే అతని విషయంలో కలగజేసుకోవటం మానేసింది. మృదుల కొంత కాకపోతే కొంతైనా గ్రహించింది. తల్లి మాటలు ఎంత నిజమో తెలియదు. ఎలా చెప్పాలో తెలియక తనలో తానే మదనపడసాగింది. రాధ ఆ రోజు హాస్పిటల్ నుండి వస్తుంది. ఎప్పటినుండో రాధ కోసం ఎదురు చూస్తున్నాడు కృష్ణ. 2 రోజులుగా రాధ ఒంటరిగా కనిపిస్తుందేమోనని చూస్తున్నాడు. రాధ కూడా విశాలాక్షి, సూర్యనారాయణ గారు మృదులో ఉంటున్నారు. ఈ పూట రాధ ఒక్కతే వచ్చింది. కృష్ణ గబగబా వచ్చాడు. రాధ. అతను ఎంత ఆవేశంతో వచ్చినా ఎప్పటిలా తీయగా మృదువుగా పిలిచాడు.
తన పక్కన బాంబు పడ్డట్టు ఉలిక్కిపడింది. రాధ, బావున్నావా? తన బాధను తొక్కిపట్టి అభిమానంగా అడిగాడు. ఇన్నాళ్ళకి గుర్తుకొచ్చిందా ఈ రాధ? కోపంగా అడిగింది. నిన్ను మర్చిపోతేగా మళ్ళీ గుర్తు చేసుకోవటానికి. నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు. కారణం ఏమో గాని నువ్వే మారిపోయావు. పోనీ నువ్వు సుఖంగా ఉన్నావు కదా, నాకు సంతోషమే. అతను గొంతుకు పట్టుకుపోతున్నట్టు అయినా గబగబా అనేశాడు. ఎంతైనా తెలివైన వాడివనిపించుకున్నావు. ఇన్నాడు లేంది హఠాత్తుగా హైదరాబాద్ గుర్తొచ్చిందా? పోనీ నీ ఇష్టం నీది, అడగడానికి నేనెవర్ని అనేసి వచ్చేయబోయింది. రాధ ఆగు. అతను చటుక్కున రాధ చేయి అందిపుచ్చుకున్నాడు. అది వరిలో ఆ స్పర్శకి పరవశించిపోయేది. ఇప్పుడు జుగుప్సగా చూసింది. నన్ను నలుగురిలో అల్లరి పెట్టాలని చూస్తున్నావా? నీ జోలికి నేను రానప్పుడు నా జోలికి నువ్వెందుకు వస్తావు? నిన్నే సంజాయిషి అడగటం లేదు. కోపంతో బాధతో పెదాలు అదురుతుండగా అడిగింది. కృష్ణ చప్పున రాధ చెయ్యి వదిలేశాడు. ఒక్కటి అడుగుతాను చెప్పు. నీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను. ఇలా ఎందుకు చేశావు? అంత బలమైన కారణం ఏమిటి? రాధ చివ్వున తల ఎత్తింది. కృష్ణ కళ్ళు వాల్చి రాధనే చూస్తున్నాడు. ఆ చూపులసలు సంగతేంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నాయి. ఆ మాట నేను నిన్ను అడుగుతున్నాను. ఇలా ఎందుకు చేశావు? నేను చేసిన అపరాధం ఏమిటి? రెట్టించినట్టుగా అడిగింది. నేనా? ఏం చేశాను? అతను తెల్లబోయాడు. ఏం చేశానంటూ ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు. ఎన్ని ఉత్తరాలు రాశాను. ఒక్క ఉత్తరానికైనా జవాబు రాశావా? ఆఖరికి ఈ ఉత్తరానికి జవాబు రాకపోతే నేనే బయలుదేరి వచ్చేస్తున్నానని రాశాను. అప్పుడు ఏమని రాశావు? నేనా? ఏమని రాశాను? అతను తెల్లబోతున్నాడు. ఏమని రాశావో రాసిన వాడివి నీకు తెలియదా? ఇక్కడుండగా ఒక్క డాక్టర్వే, అక్కడికి వెళ్ళాక యాక్టర్వి కూడా అయ్యావని తెలుసుకోలేక పిచ్చిదానిలా ఎదురు చూశాను. అయ్యిందేదో అయిపోయింది. ఇంకా నా జోలికి రాకు అనేసి కృష్ణ పిలుస్తున్నా వడివడిగా వచ్చేసింది. కృష్ణ స్థాణువులా అలాగే నిలబడిపోయాడు. ఏమిటి రాధ అంటుంది? రాధ ఎన్నో ఉత్తరాలు రాసిందా? తను జవాబు రాయలేదా? ఆఖరికి తను వచ్చేస్తానని రాసిందా? అప్పుడు తనేమని రాశాడు? తనే ఎన్నో ఉత్తరాలు రాశాడు. ఆఖరికి గడ్డు పరిస్థితుల్లో రాధ పక్కనుంటే గాని తనొక్కడు ఈ ఇబ్బందులని ఎదుర్కోలేడని రాధని ఒక్కసారి రమ్మని రాశాడు. మరి రాధ అలా అంటుందేమిటి? ఏదో ఎక్కడో పొరపాటు జరిగింది. అదేమిటో తెలుసుకోవాల్సిందే అనుకున్నాడు. రాధకి ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయినట్లుగా అయింది. ఏమీ తెలియనట్లు ఇంత చమత్కారంగా మాట్లాడుతున్నాడు. తను ఇటూ అటూ కూడా మోసపోయింది. తను ఒంటరి. అబ్బా, ఈ ఒంటరితనం భరించటం ఎంత కష్టం. డబ్బు లేకపోయినా బ్రతకవచ్చేమో గాని నా అనే వ్యక్తి ఒకరు ఉండాలి. వారి ఆదరణ అభిమానం పుష్కలంగా ఉండాలి. కృష్ణ తనవాడే అనుకొని మోసపోయింది. మధుకు తను కావాలి. తనను కావాలని కోరుకున్న వారి నీడలో ఆదరణలో సేద తీరాలనుకుంది. ఏం జరిగింది? రాధ తల పగిలిపోతున్నట్టుగా ఉంది. ఆ రాత్రి ఒంట్లో బాగాలేదని భోజనం చేయలేదు. అత్తగారు కాఫీ పెట్టి తీసుకొస్తే కాదని తిరస్కరించలేక తీసుకుంది. కూతురి కన్నా తనని ఎక్కువ చూస్తుంది ఈవిడ. ఈ అభిమానమే తనని కట్టిపడేస్తుంది అనుకుంది. ఆ రాత్రి రాధ పక్క గదిలో పడుకున్న మధు నిద్ర పట్టక దొర్లుతూనే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఎక్కడో అక్కడ కలుసుకోకపోతారా అన్న ఆలోచన మధు బుర్రలో పురుగులా తొలుస్తుంది. ఆ విషయాలు తనకెందుకు అనుకున్న రాధ నా భార్య అన్న అహం తల ఎత్తుతుంది. తను రాధని చేసుకున్నాక షర్మిలని మర్చిపోయాడు. రాధ తనతో కాపురం చేస్తున్నా ఆ కృష్ణనే మనసులో నిలుపుకుంది. లేకపోతే అంత నిర్లక్ష్యమా, అంత అహంకారమా? ఇలా నిర్లక్ష్యంగా ఉంటే పో బయటికి అంటాననుకుంటుంది. అప్పుడు హాయిగా అతను బాధగా తల విదిలించాడు. కృష్ణ రమని కలవలేదు. అతనికి మొదట రమ మీద కోపమే వచ్చింది. తర్వాత అర్థం చేసుకుని తమాయించుకున్నాడు. రాధ స్వయంగా తన వదిన. రాధ విషయం తెలుసుండి ఆ ఇంటి కోడలిగా ఆహ్వానించారంటే ఏదో బలమైన కారణమే అయి ఉండాలి. అయిపోయిన దానికి ఎందుకని రాధ అల్లరి పడుతుందని రమ తనకి తెలియదన్నదన్నమాట. రమ విశాల హృదయాన్ని మెచ్చుకున్నాడు. రమ ఏ ఉద్దేశంతో దాచిందో ఆమెకు తెలియనట్టే ఉంచుదామనుకున్న కృష్ణ హాస్పిటల్కి వెళ్ళలేదు. క్రితం రోజు రాధ అసలు కనిపించలేదు. ఆ రోజు రాధ కోసం ఎదురు చూస్తూ చెట్టు కింద కాళ్ళు పీక్కుపోతున్నా నిలబడ్డాడు. ఎండ నిప్పులు జరుగుతుంది. రాధ ఒంటరిగా రావటం చూసిన కృష్ణ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.
రాధ చాలా చిక్కిపోవటమే కాదు, బాగా నలిగిపోయిందనుకున్నాడు. కళ్ళు లోతుకుపోయి, ముఖం వాడిపోయి, ఎంతో బాధని వేదనని బలవంతంగా నొక్కిపట్టినట్టుగా ఉంది. అసలు సంగతి ఏమిటో తేల్చుకోవాలి దృఢంగా అనుకున్నాడు. రాధ గబగబా వెళుతుంటే కృష్ణ వెనుక నుండి చాలా దగ్గరగా వచ్చి రాధ ఎంతో ప్రేమగా పిలిచాడు. పరధ్యానంగా నడుస్తున్న రాధ ఉలికిపాటుగా వెనక్కి తిరిగింది. నా జోలికి రావద్దన్నానుగా, నన్ను వదిలిపెట్టదలుచుకోలేదా? అయినా నీ జోలికి నేను రానప్పుడు నువ్వు నా జోలికి రావటం ఎందుకు? కటువుగా అంది. నిన్ను బాధ పెట్టడం నా అభిమతం కాదు రాధా. నిన్ను నేను బాధ పెడితే నన్ను నేను చిత్రవద చేసుకున్నట్టే. కానీ ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. అది ఎలాంటి విషయం అయినా సంతోషంగా ఎదుర్కొంటాను. కానీ తెలుసుకుందే మాత్రం నా మనసుకి శాంతి ఉండదు. నీకు అభ్యంతరం లేకపోతే, నా మీద నీకు నమ్మకం పోకపోతే నా రూమ్కి రా. లేదంటే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. ఎవరూ ఎక్కడికి రానక్కర్లేదు. ఆ విషయాలు ఎప్పుడో మర్చిపోయాను. మళ్ళీ తలుచుకోవాలని నేను అనుకోవటం లేదు. నా దారికి అడ్డు రావద్దు. నీ దారికి నేను అడ్డు రాను. కానీ అసలు విషయం నేను తెలుసుకుని తీరాలి. నువ్వు చెప్పి తీరాల్సిందే. అలా అంటూనే రాధ చెయ్యి నొప్పి పుట్టేంత గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు మర్యాదగా రాకపోతే బలవంతంగానైనా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా తిరుగులేదన్నట్టుగా అన్నాడు. రాధకి అతని జబర్దస్తికి మొదట రోషం కలిగింది. ఆ చనువు, అధికారం చూస్తుంటే ఉప్పెనలా దుఃఖం తోసుకొచ్చింది. ఈ అధికారం, చనువు, ప్రేమ, అభిమానం ఇన్నాళ్ళు ఏమయ్యాయి? తను గుర్తే లేనట్లు పరాయి వ్యక్తిలా దూరంగా ఉండి ఇప్పుడు ఈ చనువు, అధికారం చూపిస్తున్నాడు. అతను రమ్మనగానే తనెందుకు వెళ్ళాలి? ఇతను చెప్పే సంజాయిషీలు విని తను ఇప్పుడేం చేస్తుంది? బాగా ఆలోచించుకొని వచ్చి ఉంటాడు. ఇన్నాళ్ళు అల్లిన కథ తన ముందు పరుస్తాడు అనుకున్న రాధ రావటానికి ఇష్టపడలేదు. కృష్ణ ఎంత బ్రతిమాలినా రాధ అంగీకరించలేదు. ఆఖరికి కృష్ణ రాధ గింజుకుంటున్నా బలవంతంగా ఆటోలో తీసుకెళ్ళాడు. నా ఇష్టం లేందే నీకేం అధికారం ఉంది? రాధ కస్సుమంది. నీ మీద అధికారాన్ని శాశ్వతంగా కోల్పోవచ్చు. అసలు విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత, ఒక రకంగా అధికారం నాకున్నాయి. నువ్వు ఒప్పుకుంటే మర్యాదగానే తీసుకొచ్చేవాడిని. ఈ దౌర్జన్యం ఒక రకంగా నువ్వే చేయించావు. ఆ పట్టుదలకి, మొండితనానికి రాధ కించిత్ తెల్లబోయిన మాట నిజం. పైకి మాత్రం బింకంగా ఉండిపోయింది. రాధ, జరిగిపోయిన దాన్ని దేన్ని వెనక్కి మళ్లించలేం. అందుకే ఏం చేసినా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునేలా చేయకూడదంటారు. ఇలా ఎందుకు చేశావో నిర్భయంగా చెప్పే. ఎలాంటి విషయమైనా ఎదుర్కొని గుండె నిబ్బరంతోనే అడుగుతున్నాను, కృష్ణ అన్నాడు. అతని ముఖం చాలా నిర్లిప్తంగా, అన్నిటికీ అతీతంగా ఉన్నట్టుగా ఉంది. చేసింది నువ్వు. ఇలా ఎందుకు చేశావో డబాయించకుండా చెప్పు. అన్నిటికీ సమంగా ఎదుర్కొనే నిబ్బరం నాకు ఎప్పుడో అలవడింది, నిర్భయంగా అంది. రాధ, ఇలా నువ్వే చేశావంటే కాదు, నువ్వే చేశావు అనుకోవడం వల్ల ఎవరికీ మనశ్శాంతి ఉండదు. నేను వారం వారం ఉత్తరం అన్ని విషయాలతో వివరంగా రాశాను. ఏ 4 ఉత్తరాలకో జవాబు రాశావు. అంత త్వరగా నన్ను మర్చిపోతావని నేను అనుకోలేదు. అబద్ధం. రాధ అరిచినట్టుగా అంది. అరవకు, నెమ్మది. నెమ్మది. నేరం అంతా నా మీద పెట్టేసి నీ తప్పు ఏమీ లేదని చెప్పుకోవడానికా? అలా అయితే మౌనంగా ఊరుకోలేకపోయావా? కారణం ఏమిటి అంటూ నిన్ను నిలదీయలేదుగా? రోషంగా బాధ నిండిన స్వరంతో అంది. నువ్వు ఉత్తరాలు రాస్తే అవి ఏమైనట్టు? అదే నేను అడుగుతున్నాను. నువ్వు ఉత్తరాలే రాస్తే అవి ఏమయ్యాయి? ఏమవుతాయంటావు? అందకపోతే ఏవీ అందకూడదు. ఈ ఉత్తరానికి జవాబు లేకపోతే నేను బయలుదేరి వచ్చేస్తున్నాను అంటే మాత్రం ఎక్కడ వచ్చేస్తానని భయపడి ఉత్తరం రాశావు. అది అందిందిగా. నేనా? నువ్వలా రాశావా? నేనే రాశాను. నువ్వు నీ లెటర్ ప్యాడ్ మీద రాయడానికి ఇష్టం లేకో ఏమో టైప్ చేసి మరీ పోస్ట్ చేశావు. ఆ ఉత్తరం ఇప్పటికీ ఉంది. ఇందులో ఏదో మోసం ఉంది. మా అమ్మ పోయి ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ అయి 2 నెలలు హాస్పిటల్లో ఉండి ఒక్కసారి రారాదా, నువ్వు పక్కన లేందే ఈ కష్టాలని ఎదుర్కొనే శక్తి లేదని ఎంత వివరంగా రాశాను. నా ఉత్తరం చూడగానే రెక్కలు కట్టుకొని వాలినట్టు వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూశాను. నువ్వు రాలేదు సరికదా. కనీసం సానుభూతితో ఒక్క ఉత్తరం రాయలేదు. బాధపడే మనసుని ఇక్కడ నీకేం ఇబ్బందులున్నాయేమోనని సర్ది చెప్పుకున్నాను. అలాంటిది నువ్వు వస్తున్నానని రాస్తే వద్దని రాస్తానా? నువ్వెలా నమ్మావు? నన్ను ఇంతేనా నువ్వు అర్థం చేసుకున్నది? కృష్ణ గొంతులో బాధ సుళ్ళు తిరిగింది. రాధ అయోమయంగా చూసింది. ఎవరో ఏదో మోసం చేశారు రాధ.
మీ మామయ్యే రాశాడు నీ పేరున ఉత్తరాలు రాయవద్దని. నీకు వివాహం అయిపోయిందని, ఇల్లు మారిపోయారని, ఇక హైదరాబాదులో అడుగు పెట్టలేక రాలేదు. అతను ముఖం తిప్పుకున్నాడు. మా మామయ్య. రాధ తెల్లబోయింది. అవును, అబద్ధం అర్చినట్టుగా అంది. అన్నీ అబద్ధాలేమోనని ఇప్పుడు అనిపిస్తుంది రాధ. ఇదంతా ఏ అదృశ్య శక్తో చేసి మనల్ని ఇంత నరకానికి గురి చేస్తుంది బాధగా తల గోడకి రాసుకుంటూ అన్నాడు. నాకేం తెలుసు, నువ్వు తొందరపడి రావద్దు, నేనే వస్తున్నాను, అన్నీ వివరంగా చెప్తాను అన్నా. ఉత్తరం వచ్చాక నీకోసం ఎంతో ఎదురు చూశాను. మనిషి కాదే, కనీసం ఉత్తరం కూడా లేదు. అక్కడికి వెళ్ళిపోయి ఏ ఇబ్బందుల్లో మారిపోయావనుకున్నాను. నీకు ఇష్టం లేనప్పుడు నిన్ను బాధించకూడదనుకున్నాను. అలాగే ఒంటరిగా జీవితం గడిపేయాలనుకున్నాను. కానీ నాకు అమ్మ ఉంది, నా కోసం బ్రతికి ఉంది. ఆఖరికి నా బెంగతో చిక్కి శల్యమయ్యి మంచం పట్టింది. ఆ తల్లి బాధ చూడలేక రమ ప్రోద్బలంతో తల వంచాను. రమ నీకేం చెప్పలేదా? నాకేం చెప్పలేదు. ఇప్పుడు అనిపిస్తుంది. ఆనంద్ నీ ఫ్రెండు. రమ నీకు కనపడలేదా? అప్పుడే గుర్తుకొచ్చి అడిగింది. రమను ఎప్పుడు చూశాడో ఆతృతగా రమని అడిగితే రమ ఏం చెప్పిందో చెప్పాడు. ఇందులో రమ తప్పేం లేదనిపిస్తుంది. జరిగింది ఎలాగూ జరిగిపోయిందని అలా చెప్పి ఉంటుంది. ఇప్పటికైనా నా మీద కోపం పోయిందా రాధా? ఇంకా నేను మోసం చేశాననిపిస్తుందా? రాధ కేసి తిరుగుతూ అడిగాడు. రాధకి దుఃఖం తోసుకొస్తుంది. ఎలా ఆపుకుందో ఆపుకుంది. ఈ వెధవ పని చేసిందెవరో పట్టుకోకుండా మాత్రం వదలను. రాధ, నువ్వు సంతోషంగా ఉన్నావా? నువ్వు సంతోషంగా ఉంటే ఈ బాధ అంతటినీ గరళంగా మింగేయగలను. రాధ చప్పున దోసిట్లో ముఖం దాచుకుంది. ఎన్నాళ్ళగానో పేరుకుపోయిన దుఃఖం వరదలా కట్టలు తెంచుకుని పొంగసాగింది. రాధ అతను 4 అడుగులు వేసి అసక్తుడిలా ఆగిపోయాడు. రాధ, ప్లీజ్, నువ్వు ఇలా ఉంటే నేను బ్రతకలేను. నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు వెనకటి రాధలా ఉండాలి. రాధ దుఃఖం ఇంకా పెరిగింది. చప్పున గోడవైపు ముఖం తిప్పేసుకుంది. రాధ, కృష్ణకి దుఃఖం తోసుకువచ్చింది. ఆ దుఃఖాన్ని ఓ గుటకలో దిగమింగాలని ప్రయత్నించి ఓడిపోయాడు. తేరుకోవటానిక అన్నట్టు కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాడు. తర్వాత గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుంటూ అన్నాడు. రాధ, ఏమిటిది? ఎంతోమందికి ధైర్యం చెప్పే నువ్వు ఇలా బేలగా అయిపోవటమా? నిన్ను నమ్మిన వారిని బాధ పెట్టడమా? మధు మంచి మర్యాద ఉన్నవాడు. ఆదరణ, అభిమానం ఆ ఇంట్లో పుష్కలంగా దొరుకుతాయి. ఒక రకంగా నువ్వు అదృష్టవంతురాలివి రాధ, ఓదారుస్తూ అన్నాడు. రాధ నిశ్శబ్దంగా అలాగే నిలబడిపోయింది. కృష్ణ కిటికీ దగ్గరకొచ్చి నిలబడ్డాడు. అక్కడి నుండే మెల్లగా అన్నాడు. ఏదైనా మొదటిలో ఉన్నంత ఆవేశం తర్వాత ఉండదేమో రాధా. మొదట హఠాత్తుగా నిన్నక్కడ చూసి ఎంత ఆశ్చర్యపోయానో చెప్పలేను. అక్కడి నుండి ఎలా బయటపడ్డానో కూడా నాకు తెలియదు. దేనికిందైనా తలకాయ పెట్టేయాలనిపించింది. స్పృహ అనేది తెలియకుండా ఏ నిద్ర మాత్రలో మింగేయాలనిపించింది. అందరూ కాకపోయినా ఆ అందరిలో కొందరు ఎందుకు తాగుతారో నాకు అర్థమైంది. మనిషికి ఎన్నో బాధలు, మరెన్నో సమస్యలు. అందులో ఈ బాధ, ఇలాంటి బాధని ఎంత గుండె నిబ్బరం ఉన్నవాడైనా తట్టుకోవటం కష్టం. కానీ క్రమేపీ ఆవేశం తగ్గించుకున్నాను. రాధ సుఖంగా ఉంటే నేనెందుకు ఇంత బాధపడుతున్నాను అనుకున్నాను. అలా ఆలోచించగా ఆ ఉధృతం తగ్గింది. అతను ఇటు తిరిగాడు. అతని కేసే చూస్తున్న రాధ పైపంటితో కింది పెదవి కొరుకుతూ ఉండిపోయింది. కృష్ణ రాధ దగ్గరగా వచ్చాడు. రాధ, ఇంకా మన బాధపడను, నువ్వు నాకు మాట ఇవ్వాలి అన్నాడు. రాధ అతని కేసి చూసింది. అతను పైకి తనని బాధ పోయిందని నటిస్తున్నాడు, కానీ చాలా నలిగిపోయాడని తెలిసిపోతూనే ఉంది. ఏం రాధ, మాట్లాడవే? నన్ను తలుచుకోనని నువ్వు మాట ఇయ్యి. రాధ అతని కళ్ళల్లోకి చూస్తూ చేయి చాచింది. ఆ మాటలో అతను వెనక్కి తగ్గాడు. చెప్పటం చాలా తేలిక కృష్ణ, చేయటం చాలా కష్టం. నా తొందరపాటు, మందబుద్ధిని నా కంఠంలో ప్రాణం ఉండగా మర్చిపోగలనా? నీ విషయంలో ఇంత మూర్ఖంగా ఎలా నిర్ణయానికి వచ్చాను? అప్పుడు నా ఆలోచనలు ఎంతో సహజంగా అనిపించాయి. అదే ఇప్పుడు ఎంతో అసహజంగా కనిపిస్తున్నాయి. నువ్వు పరాయిదానివయ్యాక బాధపడటం చాలా తప్పు కదా. నీ ఆలోచనలు శ్రద్ధ ఉంటే కేంద్రీకృతమై ఉండాలి. ఆరిందలా చెప్పబోయాడు. పరాయిదైన ఆడది ఎంత న్యాయమో కూడా చెప్పు. రాధ బాధగా చూశాడు. నేను నిన్ను తలుచుకోవటం అంటే ఏమిటనుకున్నావు? ఆరాధ్య దేవతగా. దేవతలని ఆరాధించే హక్కు అందరికీ ఉంది. అది కాదనే హక్కు నీకు లేదు.
భక్తుల క్షేమ సమాచారాల గురించి దేవతలకి ఎక్కువే ఉంటుంది. అది కాదనే అధికారం భక్తులకు ఉండదు. ఒకవేళ అలాగే ఉంటే అది వారి తెలివి తక్కువతనం, అజ్ఞానం, నిదానంగా అంది. కృష్ణ మాట్లాడలేకపోయాడు. తర్వాత రాధ బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. కృష్ణ వచ్చి దిగబెడతానన్నాడు. వద్దు, నేను వెళ్ళగలను అని వచ్చేసింది. ఇన్నాళ్ళు పట్టి పీడిస్తున్న బాధ పోయినా అసలు విషయం తెలిసాక ఇంకా బాధగా ఉంది. కృష్ణ ఎలాంటివాడో తనకు తెలుసు. ఎందుకో మారిపోయాడని అనుకుంది కానీ ఏదో జరిగి ఉంటుందని తన ఊహకి అందలేదు. రాధకి ఇంకా ఆలోచించటానికే బాధగా ఉంది. రాధ ఇంటికి వచ్చేసరికి మధు ఇంట్లోనే ఉన్నాడు. రాధ రాగానే విశాలాక్షి అడిగింది, రమణి రేపు తీసుకురావచ్చా? నీళ్లు పోసేయవచ్చా అని. తీసుకురావచ్చు, నీళ్లు మాత్రం రేపు పోయకూడదు, ఎల్లుండి పోయొచ్చు అని చెప్పి గదిలోకి అడుగుపెట్టగానే మధు రాధని పరీక్షగా చూస్తూ వెటకారంగా అడిగాడు, అప్పుడే వచ్చేసావే? రాధ తల ఎత్తి చూసింది. అతని చూపులు గుచ్చుకున్నట్లుగా ఉన్నాయి. డ్యూటీ అయిపోయింది, వచ్చాను. అతని నుండి చూపులు మళ్లించుకుంటూ మామూలుగాని వెళ్ళబోయింది. ఏ డ్యూటీ? రెట్టించినట్టుగా అడిగాడు. వెళ్ళబోతున్న రాధ ఆగి తల వెనక్కి తిప్పింది. ఏ డ్యూటీ ఏమిటి? కనుబొమ్మలు ముడుస్తూ అడిగింది. నీ హాస్పిటల్ డ్యూటీ 1 గంటకు అయిపోయింది. ఇప్పుడు 3 గంటలు కావస్తుంది. ఇంతవరకు ఎవరి డ్యూటీ చేశావు? అలాగే చూస్తూ అడిగాడు. రాధ కనుబొమ్మల మధ్య ముడి విడిపోయింది. అతను అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థమైనట్టు అయిపోయింది. నా గురించిన మీ శ్రద్ధకి చాలా థ్యాంక్స్. పని మీద వెళ్ళాను. అతని నుండి చూపులు తిప్పేసుకుంటూ అంది. ఏం పని? అతను వదిలిపెట్టదలుచుకోలేదు. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. అతని ఆరాలకి చిరాకేసింది. అతని మీద చిరాకు పట్టడం ఇష్టం లేక మృదువుగానే అంది. ఏ ఫ్రెండు? అతను మళ్ళీ రెట్టించాడు. రాధకి కోపం వచ్చినా నిగ్రహించుకుంది. ఏ ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు వెళుతున్నాను? మీతో చెప్పకుండా వెళ్ళకూడదా? అది వరకు ఎన్నిసార్లు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళలేదు? అది వరకు వేరు. నేను మీతో పరిచయం అయిన దగ్గర నుండి ఒకలాగే ఉన్నాను. మీరే హఠాత్తుగా వింతగా మారిపోయారు. మీరు మారిపోయారు కదా అని అందరూ మారిపోతారనుకున్నారా? అవును, నాకు పరిచయం అయినప్పటి నుండి ఒకలాగే ఉన్నావు. నేనే గ్రహించుకోలేకపోయాను. అది నా దురదృష్టం, దౌర్భాగ్యం. అతని కంఠంలో కోపం, బాధ, నిస్పృహ తొంగి చూసింది. నిజంగా అప్పుడు అతన్ని చూస్తే రాధకి జాలనిపించింది. అతనికేసి 2 అడుగులు వేస్తూ అంది, మీరు లేనిపోనివి ఊహించుకుంటూ బాధపడుతున్నారు. అనవసరంగా మీ మనసు పాడు చేసుకోకండి. అతను ఆ మాటతో చిత్కారంగా ముఖం తిప్పుకున్నాడు. ఆ చీదరింపు ఎదుర్కోలేకపోయిన రాధ అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాత్రి 8 గంటలవుతుంది. అప్పుడే బస్సు దిగి రోడ్డు దాటి నడక ప్రారంభించాడు కృష్ణ. 1 ఫర్లాంగ్ నడిచేసరికి వంతెన వచ్చింది. వంతెన మీద కొద్ది నిమిషాలు అలాగే నిలబడిపోయాడు. లాకుల్లోని నీరు హోరుని శబ్దం చేస్తూ తన కసినంతా విడలిగక్కుతుందా అన్నట్టు తెల్లని నురగలు చిమ్ముతుంది. జనసంచారం బాగా తగ్గిపోయింది. అక్కడో మనిషి, ఇక్కడో మనిషి అటు ఇటు తిరుగుతున్నారు. చేలగట్ల మీద అప్పుడప్పుడు టార్చి లైటు వెలిగి ఆరిపోతుంది. ఎవరు? డాక్టర్ బాబా? పెద్ద కాపు పలకరింపుతో ఇటు తిరిగాడు. ఎప్పుడొచ్చారు బాబు? ఇంకా 4 రోజుల వరకు రానన్నారు అన్నాడు. పని అయిపోయిందండి. మీ అబ్బాయికి తేలిగ్గా ఉంది కదా? పెద్ద కాపుతో నడుస్తూ అడిగాడు. కులాసాగానే ఉన్నాడు బాబు. అది ఇది తినేస్తానని గొడవ చేసేస్తున్నాడు. మీరు చెబితే మాత్రం అంతే, గమ్మున నోరు మూసుకుంటాడు. మీలాగే ఆడు డాక్టర్ చదువుతాడంట. అప్పుడే కొడుకు డాక్టర్ అయిపోయినంత సంబరపడిపోతూ చెప్పాడు. సరదాగా ఉన్నప్పుడు చదివించండి. మంచి తెలివితేటలున్నాయి. దానికి మీ ప్రోత్సాహం ఉండాలి. ప్రోత్సహించడానికి డబ్బుంది, కానీ ఒక్కగానొక్క బిడ్డని ఊరుకాని ఊళ్ళో పెట్టి చదివించాలి కదా. నా గుండె అంత గట్టిది కాదు బాబు. మొదట్లో కొన్నాళ్ళు బెంగ ఉంటుంది. ఓర్చుకోక తప్పదు. చదువుకోవాలి కుర్రాడు. కళ్ళ ఎదురుగా ఉండాలంటే ఎలాగా చెప్పండి? అప్పుడే వాళ్ళ మాటలు మెడికల్ ఎంట్రన్స్కి వెళ్ళి సీటు వచ్చాక చర్చించుకునే మాటల్లా సాగాయి. పెద్ద కాపు కొడుకు 9th చదువుతున్నాడు. కొడుకుని రోజు గుర్రబండితో పొరుగురికి స్కూలుకి పంపుతాడు. కృష్ణ అందరితో పాటు నడిచి వెళ్ళనియండి, 2 మైళ్ళేగా అంటే కాపు వినడు. మావాడు చాలా అర్భకుడండి అంటాడు. మీరు ఇలా అపురూపంగా చూస్తే ఇంకా అర్భకంగా తయారవుతాడు. మనిషికి తగినంత వ్యాయామం ఉండాలి. ఈ ఊళ్ళో పిల్లలు ఆడుకోవడానికి తగినంత ఆటస్థలం లేదు. ఆ విషయంలో ఎవరూ శ్రద్ధ చూపించరు. మీలాంటి డబ్బున్న వాళ్ళు పిల్లల్ని
ఏ గుర్రబండిలోనో అపురూపంగా స్కూళ్ళకి పంపుతారు. పెద్ద కాపుకి 50 ఏళ్ళు దాటాక 6 ఆడపిల్లల తర్వాత మగపిల్లాడు పుట్టాడు. పుట్టగానే తల్లిపోయింది. తల్లి లేని పిల్లాడు 6 ఆడపిల్లల తర్వాత పుట్టాడని, ఎంతో అపురూపంగా, ఏడిస్తే కందిపోతాడేమోనని, ఏడుపంటే ఏంటో తెలియకుండా కొడుకును పెంచాడు. కృష్ణ ఆ ఊళ్ళో అడుగుపెట్టాక తన తోటి పెద్దలతో కలిసి కృష్ణకి ఎన్నో ఇబ్బందులు కలుగచేశాడు. కృష్ణ అడుగడుక్కి వాళ్ళని సంప్రదించి వాళ్ళ సలహాలు అడుగుతూ వాళ్లకు సలాములు చేయనందుకు వీళ్ళ బెదిరింపులను కృష్ణ లెక్క చేయలేదు. ఈ చేసేది తన సొంతంగా, ఎవరి ప్రమేయం, అథారిటీ, పెత్తనం ఉండటం అతనికి ఇష్టం లేదు. అతను అన్ని ఇబ్బందులను ఎదుర్కొని నిలబడ్డాడు. చివరికి తనకేం మిగిలింది? శూన్యం తప్ప. అతని మనసు బాధగా మూలిగింది. పెద్దకాపు కొడుక్కి బాగా సీరియస్ అయింది. బ్రతకడనే అనుకున్నారు. ఆ ఊళ్ళో నాటు వైద్యుడు కుర్రాడి మీద ఆశ వదులుకొని ఈ ఊళ్ళో ఉంటే పెద్దకాపు చంపేస్తాడని భయపడి పారిపోయాడు. అప్పుడు పెద్దకాపు కొడుకును తీసుకొచ్చి కృష్ణ పాదాల ముందు పడుకోబెట్టాడు. డాక్టర్ బాబు, ఆ పెద్దకాపు చచ్చిపోయాడనుకోండి. ఈ చిన్నబాబు ముఖం చూసి, ఈ లోకంలో ఉన్న ఈడి తల్లిని చూసి వైద్యం చేయండి. ఆడికి ఆయుష్ ఉంటే బతుకుతాడు అంటూ ఏడ్చేశాడు. అప్పటి నుండి కృష్ణని దేవుడిగా కొలుస్తాడు. పెద్దకాపు ఇల్లు రావటంతో ఉంటా డాక్టర్ బాబు అన్నాడు. మంచిది అని కృష్ణ ముందుకు సాగిపోయాడు. గబగబా నడుస్తున్న కృష్ణ 3 రోడ్ల కలిసే కూడలి వరకు వచ్చేసరికి ఆగిపోయాడు. తిన్నగా వెళితే తన ఇల్లు వస్తుంది. ఎడమ పక్క రోడ్డుకి తిరిగితే కృష్ణ ఏదో ఆలోచించుకొని ఎడమ పక్క రోడ్డుకే తిరిగాడు. అతను ఓ పెద్ద గేటు ముందు ఆగాడు. తల ఎత్తి ఆ ఇంటికేసి చూశాడు. ఇంటిని సగభాగం నిలువెత్తు కొబ్బరి చెట్లు కమ్మేశాయి. ఇంట్లోని లైట్లు కాంతి కొబ్బరి ఆకుల సందుల్లోంచి చారల్లా గేటు వరకు పాకి వచ్చినట్టుగా పట్టాయి. లోపల నుండి శకుంతల నవ్వు గాలిలో తేలివస్తుంది. అంటే శకుంతల చాలా సంతోషంగా ఉందన్నమాట అనుకున్న కృష్ణ వెనక్కి వెళ్ళిపోదామా అనిపించింది. కొద్ది క్షణాలు అలాగే తటపటాయించి గేటు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. అతను వరండా మెట్లు ఎక్కి తలుపు తట్టబోయాడు. బావ ఎప్పుడొస్తాడు నాన్న? శకుంతల తండ్రిని అడుగుతుంది. ఇంకా 4 రోజుల వరకు రాడు. పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తే వెంటనే వచ్చేసినా వచ్చేయగలడు తిక్క శంకరయ్య. ఆ తిక్క బాగా వదిల్చావు నాన్న, లేకపోతే నన్ను అంత తేలిగ్గా తీసిపారేస్తాడా? కసిగా అంది. మీ నాన్నంటే ఎవరనుకున్నావమ్మా? తలుచుకోడు. తలుచుకున్నాడంటే పని అయ్యే వరకు వదిలిపెట్టడు. ఉడుంపట్టనుకో. ఘనకార్యం చేసినట్టు నవ్వాడు. లేకపోతే తనే పెద్ద తెలివైన వాడనుకున్నాడు. ఈ ఊరి ప్రజల్ని డాక్టర్ పేరుతో తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నాడు. ఈ ఊరి ప్రజలు మన కళ్ళతో సంజ్ఞ చేస్తే గాని ముందుకు అడుగు వేయరని తెలియదు. కోరి దగ్గరికి చేరితే అవమానపరుస్తాడా? ఆవేశంగా అంది. అంతా అనుభవించాడుగా, వాడే నీ కాళ్లబేరానికి వస్తాడు. నేను చచ్చినా చేసుకోను కొట్టినట్టుగా అంది. అలా తొందరపడకూడదమ్మా ఆయన నచ్చచెప్పబోయాడు. అయినా శకుంతల వినలేదు. నా సంగతి నీకు తెలియదు నాన్న. నన్ను అవమానపరిచిన వాళ్ళని వదిలిపెట్టను. వాళ్లకు తగిన శాస్తి చేసి అప్పుడు నా దారి చూసుకుంటాను. ఇప్పుడు బావకి తగిన శాస్తి జరిగింది. దీని నుండి తేరుకోవడానికి బావకి 3 జన్మలు పడుతుంది. అది చాలు నాకు. ఆంజనేయులు పకపక నవ్వాడు. కృష్ణ మనసు ఉడికిపోయింది. తరువాయి భాగం మరో వీడియోలో. థ్యాంక్ యూ.